ప్రధాని షహబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. చైనాలో అక్కడ ఆర్మీ పరేడ్ జరుగుతోంది, వెపన్స్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. ఈ తరుణంలో దేశాధినేతలు కొంతమంది అక్కడ హాజరైతే ఆ హాజరులో ఇద్దరు షహబాజ్ షరీఫ్ పుతిన్ కూడా ఉన్నారు. అయితే ఆ పిచ్చి కుక్క పుతిన్తో భేటీ అయింది. షహబాజ్ షరీఫ్ భేటీలో వాడు ఏమన్నాడు తెలుసా? మీరంతా సిద్ధంగా ఉండండి, మీ కామెంట్స్ నేను చదవడానికి సిద్ధంగా ఉన్నాను, మీ కామెంట్స్ చేయండి దయచేసి. పాకిస్తాన్ పిచ్చి కుక్క భారత్తో పోల్చుకుంటోంది, భారత్తో పోల్చుకుంటోంది. మళ్ళీ చెప్తున్నాను, భారత్తో పోల్చుకుంటోంది. సత్యమేవే జయతే అని చెప్పి తెగించి స్వాతంత్రం కోసం పోరాడి సాధించుకున్న దేశం ఎక్కడ? ఉగ్రవాద దేశంగా ప్రపంచ దేశాలు అలజడి సృష్టించి కుట్రలు కుయుక్తులు పన్ని ప్రపంచ దేశాల మనుగడకి సంబంధించి కొంత ఆందోళన కలిగించే విధంగా ప్రయత్నం చేసిన పిచ్చి కుక్క పాకిస్తాన్ ఎక్కడ? పాకిస్తాన్ భారత్తో పోల్చుకుంటుందా? ఏమంటున్నారు తెలుసా ఈ పిచ్చి కుక్క? మీరు భారత్తో ఎలాగైతే ఉంటున్నారో నాతో కూడా అలాగే ఉండండి, మనమంతా కలిసికట్టుగా ఉందాం, ఫ్రెండ్లీగా ఉందామని చెప్తే పక్కన పాపం పుతిన్ నవ్వుకుంటున్నాడు. ఎర్రి పుష్పం, నీకు భారత్తో కంపారిజన్ ఏంట్రా, అసలు నువ్వు భారత్తో కంపేర్ చేసుకోవడం ఏంట్రా అని చెప్పి నవ్వుతూ ఉన్నాడు. ఎంత దుర్మార్గం కాకపోతే చూడండి, ప్రపంచ దేశాల్లో వీడి దుర్మార్గపు చర్యలు ఎక్కడ లేవు చెప్పండి? ఎక్కడ వీడి దుర్మార్గపు చర్యలు లేకుండా ఉన్నాయి? ప్రపంచ దేశాది దేశాల్లో, అమెరికాలో ఈ దాడులు ఉన్నాయి, భారత్లో దాడులు ఉన్నాయి. రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఇప్పుడు వాడు అంటున్నది ఏంటంటే, మీరు రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు, మీరు భారత్తో చాలా చక్కగా ఉంటారు, భారత్తో కలిసిమెలిసి ఉంటారు, రష్యా భారత్ మధ్య బంధం చాలా చక్కగా ఉంది, నాతో మీరు ఎందుకు అలా ఉంటారు, నాతో కూడా అలాగా ఉండొచ్చు కదా అని చెప్పి భారత్తో పోల్చుకుంటాండి ఈ చవట. ఒకసారి షహబాజ్ షరీఫ్ ఏం చెప్పాడు, దానికి పుతిన్ రియాక్షన్ ఏంటో మీరు కూడా చూడండి. Your Excellency, I'd like to also thank you for supporting Pakistan and trying to have a balancing act, I think, in the region. I know, and I must say that we respect your relation with India. That's perfectly fine. But we also want to build very strong relations, and these relations will be supplementary and complementary for the good and for the progress and prosperity of the region. In that, I find in you a very dynamic leader, and I want to assure you that I'd like to work with you very closely. Your Excellency, I'd like to also thank you for... So what ఏమంటాడు చూడండి, I don't bother your relationship with India. It's very good. I don't even care about that. But we both should also have a very good, stronger relationship. మనం కూడా భారత్ రష్యా లాగానే రష్యా పాకిస్తాన్ రకంగా మంచి స్నేహబంధంతో ఉందాం. ఎవడైనా పోయి పిచ్చి కుక్కతో వెర్రి కుక్కతో స్నేహం చేస్తాడా? చాదుకునే కుక్క ఇంట్లో ఉండే పెట్ డాగ్ అయితే ఏం కాదు, దాంతో మనం చెప్పిందల్లా వింటుంది, లేకపోతే మనతో పాటుగా రక్షణగా ఉంటుంది, అంతవరకు ఓకే. కానీ పోయిపోయాడని వీధిలో తిరిగేటువంటి పిచ్చి కుక్కతో వెర్రి కుక్కతో పోల్చుకుంటాడా? స్నేహం చేయగలుగుతాడా? భారత్ అనేది ఒక సింహం లాంటిది. మళ్ళీ చెప్తున్నాను, సత్యమేవ జయతే, నిజాన్ని నమ్మేది, ధర్మాన్ని నమ్మేది, ప్రజలు నమ్మేది, ప్రజాస్వామ్యాన్ని నమ్మేది. ప్రభుత్వాలు ఏమున్నా ప్రజలు ఎన్నుకోబడ్డవే. ఇక్కడ ఆర్మీ మమ్మల్ని రక్షించడానికి ఉంటుంది, కానీ ఆర్మీ మీరు అక్కడ ప్రజల్ని శిక్షించడానికి మాత్రమే ఉంది పాకిస్తాన్లో. ఆ పిచ్చి కుక్కతో సింహం లాంటి భారత్తో పోలికనా? భారత్తో పోల్చుకుంటారా? రష్యా అధ్యక్షుడితో వాడలా మాట్లాడుతూ ఉంటే, ఈ పిచ్చివరి వాళ్ళ మాట్లాడుతూ ఉంటే పాపం నవ్వుకుంటున్నాడు. ఆయనకి ఏం అర్థం కావట్లేదు, వీడేంది పోయి భారత్తో పోల్చుకుంటున్నాడు ఏంటి అని చెప్పి. 140 కోట్ల జనాభా, ఐకమత్యంగా ఉన్నటువంటి జనాభా, కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఒక సంఘటన భారత్ సంబంధించిన అంశం వస్తే కలిసికట్టుగా పోయినటువంటి ధైర్యం, తెగింపు, ప్రతిభావంతమైనటువంటి భారతీయులతోని పిచ్చి కుక్క, ఈ ఉగ్రవాద దేశం సంబంధించినటువంటి ఉగ్రవాద ప్రతినిధి వాడు భారత్తో పోల్చుకుంటాడని చెప్పి నవ్వుకుంటున్నారు. సో ఇక్కడితో ఆపేయలేను నేను. ఒకసారి మీకు విజువల్ చూపిస్తా చూడండి. ఆ విజువల్లో మీ అందరికీ ఇయర్ బడ్ పెట్టుకోవడం తెలుసు కదా, మీ అందరూ ఫోన్లు వాడుతున్నారా, బ్లూటూత్ ఇయర్ బడ్స్ వాడుతున్నారా? మీ అందరికీ ఇయర్ బడ్ పెట్టుకోవడం తెలుసు కదా. ఆ వెధవకి పుతిన్ ఎందుకో అక్కడ మీలా మీడియా కాన్ఫరెన్స్ లేకపోతే ప్రతినిధులు ఉన్నారు కాబట్టి అదేదో మాట్లాడుతుంటే వినిపిస్తుందని చెప్పి ఇయర్ బడ్ పెట్టుకోమంటే మనం కనీసం ఇయర్ బడ్ పెట్టుకోనికి రావట్లేదు. వీడు కనీసం ఇయర్ బడ్ పెట్టుకోనికి రానటువంటి ఈ వెధవ భారత్తో పోల్చుకుంటున్నాడు. సో ఇది ఒకటే కాదు, 2 సార్లు 2022లో కూడా పుతిన్ షహబాజ్ షరీఫ్ భేటీ అయితే చూడండి, ఇక్కడ 2 ఇన్సిడెంట్స్ కనబడుతున్నాయి. రైట్ సైడ్లో మీకు కనిపించేది 2022లో వారిద్దరు భేటీ జరిగితే సేమ్ అప్పుడు ఇన్సిడెంట్. ఇయర్ బడ్, అరే 3 ఏళ్ళు అవుతుంది ఇయర్ బడ్ పెట్టుకోనికి వస్తలేదు చెవులా.
మూడేళ్ళు అవుతోంది, మూడేళ్ళ నుంచి కనీసం నీకు చెవులో ఇయర్ బడ్ పెట్టుకోవడానికి రావడం లేదు. ఈ వెరవ భారత్తో కొట్లాడతారట. వాళ్ళని తిప్పలు చూడండి, పక్కన కూడా వచ్చి మళ్ళీ ఇయర్ బడ్ పెట్టేంత వరకు కనీసం ఇయర్ బడ్ పెట్టుకోనికి వస్తలేదు. పక్కన రష్యా అధ్యక్షుడు పుతిన్ నవ్వుతున్నాడు. మీరు ఫస్ట్ బాక్స్లో చూడండి, వాడు చెవులో పెట్టుకుంటుంటే ఎట్లా పెట్టుకోవాలని చెప్పి నవ్వుతూ ఉన్నాడు. వీడు ఇంకా భారత్తో పోల్చుకోవడాలు, భారత్తో కంపారిజన్ చేసుకోవడాలు, భారత్తో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారని చెప్పి హెచ్చరికలు జారీ చేయడాలు. వాని వేషధారణ చూడండి, వాని అవతారం చూడండి. పిచ్చి కుక్కతో స్నేహం చేస్తాడా? సింహానికి వీధిలో తిరిగే కుక్కకి ఎక్కడైనా పోలిక ఉంటుందా? సింహానికి కుక్కకి పోలిక. పిచ్చి వెదవ అని చెప్పి ప్రపంచ దేశాలు ముద్ర వేశాయి. ఉగ్రవాద దేశం నీది. ఏదైనా సరే స్వతంత్రంగా ఉండాలి, నా దేశాన్ని రక్షించుకోవాలన్న ఒక ఆలోచనతో ఉన్నటువంటి 140 కోట్ల జనం ఉన్నటువంటి నా భారతదేశంతో పాకిస్తాన్కి పోలిక. పాకిస్తాన్ భారత్తో పోల్చుకుంటుందా? రష్యా అధ్యక్షుడు బహుశా ఆయన లోపల ఎంత కుమిలిపోయాడో, ఎంత పెద్ద ఎత్తున ఏడ్చాడో. చైనా లాగా అందరినీ బుట్టలో వేసుకుంటా, అందరి దగ్గరికి వెళ్ళి వేడుకుంటా, వాడు భాష కూడా మళ్ళీ వినిపిస్తాను వినండి. వీ షుడ్ ఆల్సో హ్యావ్ టు మెయింటైన్ సమ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ ఈచ్ అదర్. మన ఇద్దరం మంచిగా ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాడు. సో స్ట్రాంగ్ రిలేషన్షిప్ చేయాలని అడుక్కోవాలన్నా, అదే కాలు పట్టుకో, పుతిన్ కాలు పట్టుకొని అంతో ఇంత నన్ను ఇండియా నుంచి కాపాడవయ్యా, ఇండియా నాపై దాడి చేస్తానంటోంది, ఇండియాని కొంచెం కంట్రోల్ చేయని చెప్పి అడుక్కో. ట్రంప్ దగ్గరికి ఎలా అయితే వెళ్ళి అడుక్కున్నావో ఆ రకంగా అడుక్కో, వేడుకో, కాళ్ళ మీద పడిపో. అంతేగాని ఇద్దరి మధ్య సంభాషణకు సంబంధించి వీ షుడ్ ఆల్సో హ్యావ్ టు మెయింటైన్ సమ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ ఈచ్ అదరా. ఇద్దరి మధ్య మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేద్దామంటావా? ఏ రకంగా నీతో సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి చెప్పు? ఉగ్రవాద దేశంగా ఉంది నీ దేశం. లష్కర్ ఈ తోయిబా, జైష్ ఈ మహమ్మద్, ఆ తర్వాత హిజాబుల్ ముజాహిద్దీన్ లాంటి ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించి ఉగ్రవాదులని హతమారిస్తే కూడా వాడు ఒక్కొక్కరి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ఇచ్చిన దేశం. పిచ్చి కుక్కవు నువ్వు. నీతో ఏ రకంగా పోల్చుకోవాలి? నీతో ఏ రకంగా స్నేహం చేయాలి? పోనీ నీతో స్నేహం చేశామనుకోండి, మొన్న ఇండియా అమెరికా లాంటి దేశం అడ్డొచ్చి, అమెరికా లాంటి దేశం గొంతుపై కత్తిపెట్టి నువ్వు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు బంద్ చేయి, లేదనంటే నీ పీక తెంపుతానని చెప్పి టారిఫ్ల పేరిట మోత మోగించిన ఒక్క అడుగు బెదరలేదు, వనకలేదు, జరకలేదు. అది భారత్ ధైర్యం. ఆఖరికి వస్తే మాపై టారిఫ్లు విధించి నువ్వు నమ్ముకున్న డొనాల్డ్ ట్రంపే జనికిపోయాడు, చెమటలు బట్టి కక్కున్నాడు, తిండికి తిప్పలకి ఇబ్బంది పడుతున్నాడు. అమెరికా మొత్తం కూడా ఆగమైపోతోంది, కొరివితో తలగొక్కున్నానంటూ బాధపడిపోతోంది. బహునాలికల ధోరణితో భారత్తో స్నేహభావానికి సిద్ధమవుతోంది. భారత్పై దుష్ప్రచారం చేసి ఏదో రకంగా నయవంచన గురి చేయాలనుకుంటోంది. కానీ భారత్ వణికిందా, జనికిందా? నువ్వు నీ దగ్గర రాకమునిపై కాళ్ళ మీద పడిపోయి డొనాల్డ్ ట్రంప్తో సఖ్యత కుదుర్చుకొని డొనాల్డ్ ట్రంప్ నువ్వే చెప్తే అదే వింటా, నీ కాళ్ళపై పడిపోతా, నువ్వు చెప్పిందల్లా వింటా, నువ్వు చేసిందల్లా నువ్వు చెప్పిందల్లా చేస్తా, ఈ రకంగా మాట్లాడిన దుర్మార్గుడు నువ్వెక్కడా, భారత్ ఎక్కడా? ఏమాత్రం జంకకుండా మిత్రుడి కోసం ప్రాణాలకైనా తెగిస్తామనే రకంగా రష్యా వైపు నిలబడింది భారత్. అది భారత స్థైర్యం, తెగింపు, ధైర్యం, స్థైర్యం అన్నీ కూడా. కానీ పాకిస్తాన్ ఏం చేసింది? ఇరాన్ ఇజ్రాయిల్తో యుద్ధం జరుగుతుంటే పాకిస్తాన్ని సహాయం అడిగి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ వైపు నుంచి ఇరాన్పై ఎక్కుబెట్టాలంటే నువ్వు ఇరాన్కి సపోర్ట్ చేస్తానని చెప్పి ఇరాన్ని వెన్నుపోటు పొడిచి అమెరికాకు సహకరించి ఇరాన్పై దాడి చేయించావు. నీతో స్నేహమా? నీతో స్నేహం చేయాలా? ఇదేనా నీతో చేయాల్సిన స్నేహం? సో మీరంతా కామెంట్ చేయండి. వీడు మాట్లాడే మాటల్లో భారత్తో కంపేర్ చేసుకుంటాడు. ఒకసారి మళ్ళీ మీకు బయట వినిపిస్తాను, మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదివే ప్రయత్నం చేస్తాను. ఒకసారి పీసీఆర్ మళ్ళీ వాడు ఏం అడుగుతున్నాడో బయట ప్లే చేయండి. Your Excellency, I'd like to also thank you for supporting Pakistan and trying to have a balancing act, I think, in the region. I know, and I must say that we respect your relation with India. That's perfectly fine. But we also want to build